పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే వారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువర్యులైన ఈ సాయి మహారాజు భక్తులకు దయగల తల్లి తండ్రి మరియు విశ్రామధామం. వారు అనుదినము గుర్తుంటారు. అటువంటి బాబా లేక షిరిడి దశ దిశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తర్వాత శరీరానికి పట్టే ప్రేత కళ షిరిడీకి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోతే తపించిపోయే చేపవలే షిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. అప్పుడు మసీదు పరిసర ప్రాంతం అంతా కమలాలు లేని సరోవరంలా, సంతానం లేని శూన్య గృహంలా, దీపం లేని మందిరంలా, యజమాని లేని ఇల్లులా, రాజు లేని నగరంలా, ద్రవ్యం లేని భోషాణంలా, బాబా లేని షిరిడి అరణ్యంలా అయిపోయింది. బాబా ప్రేమ పసిబిడ్డకు తల్లి వంటిది, చాతక పక్షికి మేఘోదకం వంటిది. షిరిడి ప్రజలకు మరియు భక్తులందరికీ కూడా అటువంటిదే వారి ప్రేమ. బాబా లేక షిరిడి హీనంగా, దీనంగా, కళావిహీనంగా మృతప్రాయమైంది. నీరు లేని చేపవలే బాబా లేక జనులు తపించిపోయారు. భర్త విడిచిన భార్య వలె, తల్లికి దూరమైన పాలు త్రాగే పసిబిడ్డ వలె, ఆవు నుండి విడిపోయిన దూడవలే అయ్యింది అక్కడి పెద్దవారి చిన్నవారి పరిస్థితి.